తణుకు నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ఆరిమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ బంగాళాఖాతంలో కలవటం తథ్యమని అన్నారు. ఇక తణుకులో ఇంటింటికి వెళ్లి ఆయన ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు మేలు కలిగేలాగా ఉందని కొనియాడారు. ఒక్క రోజులో ప్రతి ఇంటికి చేరువైంది కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీ పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని చెప్పారు. కాపు కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తామని రాధాకృష్ణ తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రచార కార్యక్రమాల్లో వివిధ వర్గాలని కలవడం జరిగింది. ఈరోజు 14వ వార్డులో ఇక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రచార జోరు ఊపందుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేలవంగా ఉంటే తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు ప్రజల గుండెల్లోకి, అదేవిధంగా ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు దూసుకు వెళ్ళిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరువైపోయింది. ఒక్క రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చేరువై వారందరూ కూడా ఈరోజు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అన్ని వర్గాలకి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వటం కానీ, అలాగే డిఎస్సిని ఉద్యోగస్తులకి ఎన్నో వేలుగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని నిర్వహించడంతో పాటుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి 9 గంటలకి నాణ్యమైనటువంటి ఉచిత విద్యను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో పెరిగినటువంటి ధరలన్నింటినీ కూడా నియంత్రించి పెట్రోల్, డీజిల్ కానీ, విద్యుత్ బిల్లులు కానీ, ఇతర బిల్లులన్నింటినీ కూడా పన్నులు కానీ, ఇంటి పన్నులు అన్నింటినీ కూడా నియంత్రించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పట్టణాల్లో దోపిడీ చేస్తూ ఈ ప్రభుత్వం చేసినటువంటి చెత్త పన్నును కూడా రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.